నాగ చైతన్య, సమంత, శోభిత వీరి ముగ్గురిని ఒకటే ఫ్రేమ్ లో చూస్తామని ఎప్పుడైనా అనుకున్నారా? ఒకవేళ ఈ సినిమాలో నుంచి శోభితాని తీసేయకన్నా ఉండుంటే వీరి ముగ్గురిని మనం ఒకటే ఫ్రేమ్ లో చూసేవాళ్ళం. అసలు వీరి ముగ్గురి కాంబినేషన్ లో రావాల్సిన సినిమా ఏంటి? ఎందుకని శోభితాని ఆ సినిమాలో నుంచి తీసేశారు? అసలు ఈ సినిమాలోకి శోభితాని తీసుకోవడానికి కారణం ఏంటి? మరి వీటన్నిటి గురించి నేను ఇందులో మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే అసలు నేను ఏం చెప్తున్నాను, అసలు ఏం జరుగుతుంది, ఇదంతా కూడా మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. ఇప్పుడు పాయింట్ లోకి వెళ్ళిపోదాం. శివ నిర్వాణ డైరెక్షన్ లో వచ్చిన మజిలీ సినిమా ఎంత మందికి ఇష్టం? ఈ సినిమా అంటే నిజం చెప్పండి, ఈ సినిమాని ఇష్టపడని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు. ఇక శ్రావణి క్యారెక్టర్ విషయానికి వస్తే, ఆ శ్రావణి క్యారెక్టర్ లో సమంత నిజంగా అలా ఇమిడిపోయిందంతే. ఒక తెలుగింటి అమ్మాయిలా, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి తను అబ్బాయిని ప్రేమిస్తే అబ్బాయి కోసం ఎన్ని సాక్రిఫైస్ చేస్తుంది, ఎలాంటివి చేస్తుంది, వీటన్నిటి గురించి కూడా చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తన స్కూల్ డేస్ నుంచే లవ్ చేసిన ఒక అబ్బాయిని తను పెళ్లి చేసుకోవడం కోసం ఎన్ని కష్టాలు పడింది, ఇలా ఆ క్యారెక్టర్ లోని మన సమంత జీవించేసింది అంతే. నిజంగా ఆ సినిమాలో సమంత నటించినట్టు మనకి ఎక్కడా కనిపించదు. అలాంటిది తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అయితే అదే సినిమాలోని నిజానికి శోభితాని తీసుకోవాల్సి ఉందంట. అయితే అది శ్రావణి క్యారెక్టర్ కోసం కాదు, అంశు క్యారెక్టర్. మజిలీ సినిమాలో అంశు క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి మదిలో నిలిచిపోయిన క్యారెక్టర్. ఎందుకంటే నాగ చైతన్య ఆ సినిమాలో అంశుని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అనుకొని చేసుకోలేక జీవితాంతం కుమిలిపోతూ ఒక లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిలా నాగ చైతన్యాన్ని చూపిస్తారు. అయితే ఆ క్యారెక్టర్ లో అంశుగా ఫస్ట్ శోభితానే తీసుకున్నారంట. అయితే కొన్ని కారణాల వల్ల శోభితాని ఆ సినిమాలో నుంచి తీసేసి దివ్యాంక కౌశిక్ గారిని తీసుకున్నారంట. అసలు దివ్యాంక కౌశిక్ గారిని ఎలా తీసుకున్నారు, శోభితాని తీసేయడానికి రీజన్ ఏంటి అని లోపలికి వెళ్ళి చూస్తే, నిజానికి అక్కడ శోభితాని సినిమాలో నుంచి తీసేయడానికి రీజన్ సమంతానే అని చెప్తున్నారు. అయితే సమంతకి నాగ చైతన్య మరియు శోభితాల మధ్య ఉన్న ఈ సీక్రెట్ అఫైర్ అనేది తెలిసిందని, అది తెలియడం వల్లే సమంత ఆ సినిమాలో నుంచి తప్పుకుంటాను అని చెప్పిందని. కానీ ఆ సినిమాలో నుంచి సమంత తప్పుకోవడానికి శివ నిర్వాణ వాళ్ళు ఏమాత్రం ఒప్పుకోలేదని. ఎందుకని అంటే శ్రావణి క్యారెక్టర్ సినిమా మొత్తానికి ఒక మెయిన్ పిల్లర్ గా ఉంటుంది. ఒకవేళ ఆ శ్రావణి క్యారెక్టర్ కరెక్ట్ గా లేకపోతే సినిమాని సక్సెస్ వైపు తీసుకువెళ్ళడం చాలా కష్టం. సో ఆ రీజన్ తోనే సమంత ఆ సినిమా నుంచి తప్పుకోవడానికి శివ నిర్వాణ వాళ్ళు ఏమాత్రం ఒప్పుకోలేదు. ఇక దాంతో సమంత పెట్టిన ఒక కండిషన్ ఏంటంటే ఆ సినిమాలో నుంచి శోభితాని తప్పించాలి అని. ఇక ఆ రీజన్ కి శివ నిర్వాణ వాళ్ళు ఓకే చెప్పి అలా శోభితాని ఆ సినిమాలో నుంచి తీసేశారంట. ఇక అదే సమయంలో దివ్యాంక కౌశిక్ గారు సినిమా ఆఫర్స్ కోసం ఎదురు చూస్తూ ఉండడంలో ఈ స్టోరీని శివ నిర్వాణ వారు ఆమె దగ్గరికి తీసుకువెళ్లారంట. ఇక స్టోరీ నచ్చిన తర్వాత దివ్యాంక కౌశిక్ గారు ఈ స్టోరీ తను చేస్తాను అని చెప్పి ఈ సినిమాలోకి ఆమె వచ్చారంట. అలా శోభితాని సినిమాలో నుంచి తొలగించారు అని చెప్తారు. అయితే ఇక్కడ ఇంకొక వైపు కూడా వినిపిస్తుంది. నిజానికి శోభిత తెలుగు సినిమాలు చాలా తక్కువ చేసినప్పటికీ బాలీవుడ్ లో చాలా సినిమాలు చేశారు. ఇంకా అక్కడ ఆమెకి డేట్స్ కూడా ఖాళీ లేనంతగా సినిమా షెడ్యూల్స్ అనేవి ఉండేవి. ఇక ఇదే టైంలో ఇటు మజిలీ సినిమా కూడా రావడంతో ఆమె తెలుగులో అడుగు పెట్టాల్సి ఉండేది. కానీ అప్పటికే ఆమె హిందీలో సైన్ చేసిన సినిమాస్ చాలా ఉండడంతో ఆ సినిమా షెడ్యూల్స్ కి తను సరిగ్గా తన డేట్స్ ని ఇవ్వకపోవడం వల్ల అలా మజిలీ మూవీ నుంచి శోభిత తప్పుకుంది అని చెప్తున్నారు. ఒకవేళ శోభిత ఆ సినిమాలో నుంచి తప్పుకోకుండా ఉండుంటే శ్రావణి క్యారెక్టర్ లో మన సమంత గారు, ఇటువైపు శోభిత గారు కూడా మనకి నాగ చైతన్య ప్రియురాలిగా నటించే అవకాశం ఉండేది. ఇలా ఈ ముగ్గురిని ఒకటే ఫ్రేమ్ మీద చూసే అవకాశం ఉండేది అని చెప్తున్నారు. అయితే ఇది ఒకప్పుడు బయటకు రాలేదు, మరి ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది, ఎందుకని ఇప్పుడు ఈ టాపిక్ సెన్సేషన్ అయ్యింది అని తెలుసుకోవాలంటే ఒకానొక టైంలో ఈ సినిమా గురించి మాట్లాడే
మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా శోభిత టాపిక్ వచ్చిందంట. ఇక శోభిత గురించి విషయానికి వచ్చేసరికి అలా ఆ సినిమాలో శోభితని కూడా మొదటిగా తీసుకున్నారని, ఇక ఆ సినిమా విషయానికి వస్తే శోభితని ఆ సినిమాలో నుంచి తీసేశారని, దానికి కారణం సమంత అని, మరోవైపు ఇటు పక్కన శోభిత కూడా డేట్స్ ఖాళీ లేకపోవడం అని చెప్తున్నారు. అయితే మీకేమనిపిస్తుంది, ఒకవేళ వీళ్ళ ముగ్గురిని 70mm స్క్రీన్ మీద చూసే అవకాశం వస్తే బాగున్నా అనుకుంటున్నారా, లేకుంటే శోభితని ఆ సినిమాలో నుంచి తీసేసి మంచి పని చేశారు అని అనుకుంటున్నారా, లేదు వీరి ముగ్గురి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే బాగున్నా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, అసలు మీరేమనుకుంటున్నారు? సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇటుపక్క శోభిత విషయానికి వస్తే, శోభిత నాగ చైతన్యాన్ని రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఇటుపక్క శోభిత కూడా బాలీవుడ్ ని వదిలేసి నాగ చైతన్య కోసమే సినిమా కెరియర్స్ ని కూడా సాక్రిఫైస్ చేసిందని, ఇక తెలుగింటి ఆడపిల్లల ఇంటి ఇల్లాలిలా ఉంటుందని, ఒకప్పుడు సమంతలో అదే మిస్ అయిందని, ఇప్పుడు శోభితలో అది ఉండడం వల్లే అక్కినేని కుటుంబం శోభితని మరింత దగ్గర చేసుకుందని చెప్తున్నారు. అయితే ఇంతవరకు శోభితని ఇన్స్టాగ్రామ్ లో ఆ ఫొటోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడాను ఇంతవరకు ఉన్న నెగటివ్ ఇంపాక్ట్ పోయి కొద్ది కొద్దిగా అందరిలో పాజిటివ్ యాంగిల్ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. మరి మీకేమనిపిస్తుంది, నిజంగానే శోభిత నాగ చైతన్య కోసమే సినిమాలకు దూరంగా ఇక నుంచి హౌస్ వైఫ్ లానే ఉంటుంది అనుకుంటున్నారా, లేకుంటే మళ్ళీ తన సినిమాలో కెరియర్ ని స్టార్ట్ చేస్తుందంటారా? అసలు నాగ చైతన్య పక్కన సమంత బాగుందా, లేకుంటే శోభిత బాగుందా? మీరు మళ్ళీ సమంత నాగ చైతన్య కలిస్తే బాగున్నా అని అనుకుంటున్నారా? మరి వీటన్నిటినీ కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. మరి వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరోసారి ఇంకో కొత్త వీడియో చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇంతవరకు విన్నారు అంటే మీకు క్లారిటీ వచ్చిందని అనుకుందాం, అసలు ఏమైంది మజిలీ సినిమాలో అనేది. సో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నా, డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నా. అండ్ మీకు నచ్చింది కాబట్టి వీడియోకి ఒక లైక్ చేయండి.